తెలంగాణ బిడ్డల 60 ఏళ్ల కల సాకారమైన తరుణాన వారి ఆశలు ఆశయాల్ని నిజం చేయడంలో మేము సైతం అంటూ ఓ మహోన్నత వ్యక్తి మహోన్నత ఆలోచనల నుండి పురుడు పోసుకుంది తెలంగాణ అమెరికా తెలుగు సంఘం. తెలుగు కళల తోట తెలంగాణ సేవల కోట అనే మహోన్నత నినాదంతో 4 కోట్ల తెలంగాణ ప్రజలకి బాసటగా నిలిచేందుకై తెలంగాణ అమెరికా తెలుగు సంఘం రూపుదిద్దుకుంది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబింపచేస్తూ ప్రతి ఒక్కరికి సహాయపడటమే ధ్యేయంగా దశాబ్ద కాలంగా అలుపెరుగని ప్రయాణం చేస్తోంది. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల కాంక్షని నిజం చేస్తూ వీరులు చల్లిన కాంతులకి సరికొత్త సొబగులద్దుతూ మాతృభూమి రుణం తీర్చడమే లక్ష్యంగా తెలంగాణ ఎన్ఆర్ఐలను ఏకం చేయడమే ప్రధాన లక్ష్యంగా సేవే పరమావధిగా భావించే పైళ్ల మల్లారెడ్డి గారి మహోన్నత ఆలోచనలతో ఏప్రిల్ 5, 2015న అతిరథ మహారథుల మధ్య అమెరికా గడ్డ మీద అంగరంగ వైభవంగా మొదలైంది తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఘన ప్రస్థానం. సేవకు పరిధులు లేవని చాటుతూ ఎందరో ఆశలకు ఆశయాలకు ఆయువునిచ్చిన మల్లారెడ్డి గారి మానస పుత్రికగా మొదలైన నాటి నుండి నేటి వరకు దశాబ్ద కాలంగా తెలంగాణ బిడ్డల కోసం విరామం విశ్రాంతి ఎరుగక సేవలందిస్తోంది. బంగారు తెలంగాణ బాటలో మేము సైతం అంటూ ఆవిర్భవించిన తొలినాళ్లలోనే తెలంగాణ రైతన్నల కష్టాలు తీర్చే కార్యక్రమాల్లో భాగమైంది. పరాయి గడ్డపై తెలంగాణ బిడ్డలు కష్టపడకూడదని ఎన్నో సేవలను అందిస్తోంది. టాటా సేవల గురించి ఎంత చెప్పినా ఇంకా ఏదో మిగిలే ఉంటుంది. అంతగా తన సేవల్ని దశ దిశలా విస్తరించింది. టాటా టీం 10 ఏళ్లుగా చేసిన సేవలు నభోతో అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. పైళ్ల మల్లారెడ్డి దగ్గర నుండి విక్రమ్ జంగం, హరినాథ్ పొలిచెర్ల, మోహన్ రెడ్డి పటోళ్ల, వంశీరెడ్డి కాంచనకుంట్ల గార్ల సారథ్యంలో ఎప్పటికప్పుడు సరికొత్తగా సేవల్ని విస్తరిస్తూ దశాబ్ద కాలంగా తెలంగాణ బిడ్డలతో మమేకమవుతోంది. ఈ ప్రయాణంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డ్ డైరెక్టర్స్, మెంబర్స్ ప్రతి ఒక్కరి కష్టం వర్ణించలేనిది. 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ కోసం తమ అమూల్యమైన ప్రాణాలను త్యాగం చేసిన వారి ఆకాంక్షలను నెరవేర్చడానికి అనునిత్యం పాటుపడుతోంది. ఉత్తర అమెరికా తెలంగాణలో అనేక సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ సేవకు ఎల్లలు లేవు అని సగర్వంగా చాటుతోంది. తమని కన్న భూమికి ఎంతో కొంత తిరిగివ్వాలని, ఎందరికో స్ఫూర్తిగా నిలవాలనే సత్సంకల్పం, దృఢమైన ఆలోచనతో పనిచేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటోంది. తెలంగాణ ఘన చరిత్రని నిజం చేస్తూ సాహిత్య కళాకారులు, సంప్రదాయ జానపద కళలని ప్రోత్సహిస్తూ తెలంగాణ సంస్కృతిని భవిష్యత్తు తరాలకి అందించాలనే సమున్నత ఆశయంతో ఎన్నో కార్యక్రమాల్ని నిర్వహిస్తోంది. యువతికి చేయూత ఇవ్వాలనే ఆలోచనతో యువ తెలంగాణకి శ్రీకారం చుట్టి వారికి బాసటగా నిలుస్తోంది. ఫ్లోరోసిస్ వంటి దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడం, ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం వంటి ఎన్నో సేవా కార్యక్రమాల్ని నిర్వహిస్తూ సేవలో ఎక్కడా తగ్గేదే లేదని తమ చేతల ద్వారా చూపిస్తూ ముందుకు వెళ్తోంది. టీ సేవ ద్వారా తెలంగాణ ప్రజలకి టాటా చేస్తున్న సాయం గురించి ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా తక్కువే. సేవా డెస్క్ పేరుతో మాతృభూమికి ఎనలేని సేవలను అందిస్తోంది. బంగారు తెలంగాణ సాధించడానికి మేము సైతం అంటూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి తెలంగాణ అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తోంది. టాటా సభ్యులు గ్రామాలను దత్తత తీసుకుని మంచినీటి వసతి, పాఠశాల మరమ్మతులు, గ్రంథాలయాలు, ఆట స్థలాలు, కుట్టు మిషన్లు ఇలా ఒకటేంటి అన్ని రకాల సేవలు చేస్తూ గ్రామ రూపురేఖలు సమూలంగా మార్చేస్తున్నారు. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ సాయం చేస్తూ మానవ సేవే మాధవ సేవ అనే సూక్తిని అక్షరాలా నిజం చేస్తోంది టాటా. గత వైభవాల కోన మన తెలంగాణ అనే మాటని నిజం చేస్తూ తెలంగాణ వైభవాన్ని నలుదిశలా చాటి చెబుతోంది. బతుకమ్మ పండుగల్ని అమెరికాలోని పలు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తూ తెలంగాణకే తలమానికమైన పండుగ ఔన్నత్యాన్ని విశ్వవ్యాప్తం చేసింది. కదం కదం కలుపుతూ టాటా వేడుకల్లో తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ ఆడుతూ ఉంటే మన తెలంగాణ పల్లెల్లో ఉన్నామా అనే భావన కలుగుతోందంటే టాటా ఎంత గొప్పగా ఆ వేడుకల్ని నిర్వహిస్తుందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ వంటలు, కళారూపాలు,
సంస్కృతిని అమెరికాలో గొప్పగా చాటి చెబుతోంది. తెలంగాణ బిడ్డలు భారీ సంఖ్యలో పాల్గొనే దసరా వేడుకలు మరో అపురూపం. పోతరాజుల వీరంగం, దసరా వేషాలు, పాలపిట్టలు ఇలా తెలంగాణ సంస్కృతిలో భాగమైన ప్రతిదీ టాటా వేడుకల్లో కనిపిస్తూ ఉంటుంది. మన సంప్రదాయాల పట్ల టాటా నిబద్ధతకు అది నిదర్శనంగా నిలుస్తోంది. అందుకే టాటా అంటే మన ఇంటి సంఘం అని తెలంగాణ బిడ్డలు భావిస్తారు. ఎందరో మేధావులు, విద్యావంతులు ఆలోచనల నుండి ఆవిర్భవించిన టాటా తెలంగాణ ప్రజల గురించి అనునిత్యం ఆలోచిస్తూ ఆ ఆలోచనలను ఆచరణలో పెడుతూ తన సంకల్పాన్ని బలంగా చాటుతోంది. టాటా ఆలోచనలకు ప్రతిరూపంగా తెలంగాణలో డిజిటల్ స్కూల్స్ ఏర్పాటు చేసి తెలంగాణ విద్యార్థుల్ని ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దేలా ప్రోత్సహిస్తోంది. రైతులకి ఆధునిక వ్యవసాయ విధానాలు పరిచయం చేస్తూ సేద్యంలో సిరులు కురిపించేలా చేస్తోంది. గ్రామీణ స్త్రీల కోసం టాటా సేవ్ విమెన్, సేవ్ గర్ల్ వంటి కార్యక్రమాలతో మహిళా ప్రగతికి మార్గం చూపిస్తోంది. ఎలాంటి కష్టం వచ్చినా తెలంగాణ ప్రజలకి మేము తోడుగా ఉన్నాము అన్న భరోసా ఇస్తూ తెలంగాణతో పాటు దేశం నలుమూలలా సేవల్ని విస్తరించి ఎంతో మందికి సాయాన్ని అందిస్తోంది. ఆప్యాయ హెల్త్ కార్డు ద్వారా ఆరోగ్య భరోసా అందించింది. ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలతో సేవల్ని మరింతగా విస్తరిస్తూ తెలంగాణ సమాజానికి బాసటగా నిలుస్తోంది. తెలంగాణ అమెరికా తెలుగు సంఘం అందిస్తున్న సేవల గురించి ఎంత చెప్పినా తక్కువే. సేవ అంటే టాటా అనేలా తన సేవల్ని విస్తరించిన టాటా కేవలం దశాబ్ద కాలంలోనే నార్త్ అమెరికాలోని 50 రాష్ట్రాల్లోనే కాకుండా భారత్, కెనడా, సెంట్రల్ అమెరికాకు కూడా సేవల్ని విస్తరించి తెలుగు వారికి సహాయపడుతోంది. కరోనా కష్టకాలంలో పగలు రాత్రి అనే తేడా లేకుండా పనిచేసి సేవలంటే ఎంతవరకైనా వెళ్తామని చాటి చెప్పింది. పేరు కన్నా సేవే ముఖ్యమని భావించి ఎలాంటి పరిస్థితుల్లో అయినా సేవే పరమావధిగా తెలంగాణ అమెరికా తెలుగు సంఘం పనిచేస్తూ తెలంగాణ సమాజం పట్ల ప్రేమని, సేవల పట్ల తమ బాధ్యతను సమోన్నత ఆశయంతో నెరవేరుస్తూ అందరి అభిమానాలని అందుకుంటూ ముందుకు సాగుతోంది. దశాబ్ద కాలంలో సంస్థ కొత్త ఆలోచనలతో, కొత్త సహాయాలతో ముందుకు సాగే తరుణంలో నవీన్ రెడ్డి వంటి మృదు స్వభావి, స్నేహశీలి ఈ సంస్థకు సారథిగా రావడం అంటే సేవల్లో విప్లవానికి వేదికగా మారడమే. నా తెలంగాణ కోటి రతనాల వీణగా కీర్తించబడినట్లే కోటి మంది సబ్స్క్రైబర్స్ గల యోయో ఛానల్ సీఈఓగా ఉన్న నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో టాటా సేవలు ప్రతి ఒక్కరికి చేరుతాయని సగర్వంగా చాటి చెప్పగలం. ఇలాంటి మహోన్నత సేవల్లో అందరం భాగమవుదాం. మన తెలంగాణ సంస్కృతిని చాటుతూ మనవారికి సహాయపడదాం.